నమస్కారం బాబు. నమస్కారం. ఓహో వెంకటరావు గారా, రండి కూర్చోండి. ఎవరు మీ అబ్బాయా? అవును బాబు, మా ఆవిడకు వయసు మళ్ళినా పిల్లల మీద ఆశపోలేదు. అందుకని కస్తూరిబాయి ఆసుపత్రి నుంచి ఈ పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటున్నాం. కాస్త బాగా చూడాలి బాబు. సార్, ఈ కుర్రాడు పెద్దాడైతే మీ అంత వాడు అవుతాడండి. అన్నీ మీ పోలికలే. ఏమిటి బాబు అలా చూస్తున్నారు? ఏం లేదండి. మంచి టానిక్ రాసివ్వండి బాబు. మా వాడు గ్లాస్కో బేబీ లాగా ఉండాలి. కాంపౌండర్ ఈ మిక్చర్. విచారించకు చెల్లి. ఈ రూపంలోనైనా ఈ మాయలోకం నిజ స్వరూపం తెలుసుకునే అవకాశం లేదు. అవునన్నా, పెద్దింటి కోడలయ్యే పేదరాలు సుఖపడలేదని నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం. మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి. నేను నిరపరాధిని నిరూపించుకోవాలి. వద్దమ్మా, ఈ నీలాపరింతలు నిర్ణయించడానికి కాలానికి మించిన నీతిగా తెలియదు. అది సరే అన్నయ్య. ఏమిటమ్మా? నా పాపడు. పాపడు? ఓహో, మా మేనల్లుడా. మామను వెతుక్కుంటూ వస్తాడు పిల్ల కోసం. ఒకవేళ రాడు, ఈ 7-14 లోకాలకి యువతలా ఎక్కడున్నా సరే పిల్ల కూర్చుని మరీ పట్టుకొస్తాను. రాజు నువ్వట్రా? కోసం ఊరంతా వెతికారా? ఎందుకు? మళ్ళీ వెళ్ళేమన్నారు? జైలుకేనా? ఒక్కసారి ఏమిట్రా, ముచ్చటగా 3 సార్లు వెళ్ళొచ్చాను రా. అరే తమ్ముడు, ఇప్పుడు మన వయసు ఎంతో తెలుసా? 28. అంటే 38 సార్లు జైలుకి వెళ్ళొచ్చానన్నమాట. పెద్ద పులి మనవడి చిన్న పులి అంటే. చాలా కలుసుకున్నాం కానీ మా ఇంటికి వెళ్తారా? మీ ఇంటికా? ఎలా వచ్చేదిరా తమ్ముడు? నడిచిరారా అన్నయ్య. అది కాదా, మన ఇయ్యాలే కదంటారా అత్తారింటి నుంచి వస్తున్నాం. ఊళ్ళో మన శిష్యులంతా గొప్ప సన్మానం చేస్తారులే. మన ఇయ్యాల వెళ్ళకపోతే రేపు వాళ్ళు మన మాట వింటారట్రా. అవునరా అన్నయ్య, అవునరా? ఇదిగో రేపు తప్పకుండా వస్తావు కదా. అరే రాజు, ఇంతకీ మన ఇల్లు ఎక్కడ్రా? ఇల్లు నీకు తెలియదు కదరా? అవును, మన పెద్ద బజారు అక్కడి నుంచి నేరుగా పోరా. నేరుగా పోతాను. కుడివైపు తిరగతాను. దాని దగ్గర నుంచి ఎడవైపు తిరిగి కొంచెం తిరగతాను. పడమరగా చూడరా, పడమరగాను చూస్తాను. అక్కడ ఒక పాడుపడే గుడి ఉంటుందిరా. గుడి దాని వెనకమాల నుంచి వెళ్తే అక్కడ ఒక ఇది ఉంటుందిరా. ఇదంటే అదేరా వంతెనరా. పక్కగా వెళ్ళి కొంచెం వెనక్గా తిరిగి సూటిగా పోతే అక్కడ ఒక వంకర తాడి ఉంటుందిరా. వంకర తాడి, దాని మీద నుంచి చూస్తే మర్రి చెట్టురా. మర్రి. అరే బాబు, నీ కొండ గుర్తులని నాకు కాదు కదా, ఆ ఆంజనేయులు కూడా అర్థం కావురా నాయన. ఓ, అయితే అర్థం కాలేదన్నమాట. సరే, ఇదంతా ఎందుకన్నా రేపు తిన్నగా పడవలు రేపు కడికిరా, మన ఇద్దరం కలిసి వెళ్తాం. హారి నా రాజా, ఈ సంగతి ఇందాకనే చెప్పకూడదు. నువ్వు ఇందాక అడగకూడదు. ఓడిరా. వస్తానన్నయ్య. శిష్యుడు సందట్లో తమ్ముని మర్చిపోయేవారు. కందాకు కూడా ఏర్పాటు చేస్తా. భలే బాగా తింటాంలే, పీటలు పగలుతాయి. పో, గట్టిగా చేస్తానులే. వస్తా. హరోం హర శంభో శంకర. ఎవరు? ఉత్తవంశోద్భవ వెంకటరామయ్య నామధేయ. నా పేరు మీకెలా తెలిసింది? మా దృష్టి చెప్పింది, మీ ముఖం చెబుతోంది. చిత్తం కూర్చోండి. హరోం హర శంభో శంకర. మంచి శిష్యుడవయ్యా. అయితే మీరు జోస్యం చెబుతారా? ఒక జోస్యం ఏమిటి, సిద్ధాంతం చెబుతాం, లబ్ధాంతం చెబుతాం, కాలం చెబుతాం, మానం చెబుతాం. ఏది చెయ్యి చూపించు. చెయ్యేందుకు మీ ముఖమే చూస్తాం. శుక్రుడు ఉచ్చ, బుధుడు ఉచ్చాతి ఉచ్చ, అంగారకుడు భగభగ, శని దోష. మీకు ఒక పెద్ద నష్టం రాబోతున్నది. నష్టమా? అవును, మీరు చూస్తుండగానే మీ కళ్ళగటే మీరు ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఒక వస్తువు అలా 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 బయటికి పోబోతున్నది. మీకు పిల్లలు లేరు కదూ,
అవునా? అవును. మీరు ఒక పిల్లాన్ని పెంచుకుంటున్నారు కదా, ఒప్పుకోండి. అవును. ఆ పిల్లాన్ని ఇలా తీసుకురండి. ఏం జాతకం చూస్తారా? చూస్తాను, అన్నీ చూస్తాను. తీసుకురండి. చిత్తం. ఏమేవ్ అబ్బాయిని తీసుకురా, జాతకం చూస్తారట. అల్లుడు దొరికావురా, అల్లుడు. రా అల్లుడు రా. అల్లుడా మేనల్లుడా నా వల్ల నేరా మేమిరా, అల్లుడా మేనల్లుడా నా వల్ల నేరా మేమిరా. పిల్లనిస్తా పెళ్లి చేస్తా పిలిచి నెత్తిన పెట్టుకుంటా, పిల్లనిస్తా పెళ్లి చేస్తా పిలిచి నెత్తిన పెట్టుకుంటా. అవును అల్లుడు మేనల్లుడు నా వల్ల నేరా మేమిరో, అల్లుడు మేనల్లుడా. అయ్యో పిల్లవాడు పిల్లవాడు. ఏమిటా గంతులు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకేం తెలుసయ్యా, వీడి కనపడకపోతే మా చెల్లికి పట్టేది, దాంతో నాకు పిచ్చి పట్టేది. ఎరా అల్లుడు, రే నీకు పెళ్ళం కావాలరా? కన్నయ్యా, వీడి మేనమావనయ్యా. భలే వాడివేనే. అవునయ్యా, కావాలంటే ఉత్తరం ఇదిగో చూడవయ్యా, వెంకట్రామయ్యా. ఊరుకోరా అల్లుడు, చూడండిరా చూడండిరా, చూద్దాం మనం కూడా చూద్దాం కదా. శ్రీ వెంకటరామయ్య గారు పడవతోలే రాజుకు మీరు తీసుకువెళ్ళిన బిడ్డను ఇట్లు కస్తూరిబాయి ప్రసూతి వైద్యశాల అధికారిని. రోమర శంభో శంకర. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఇలా వచ్చారు? మరేం లేదు, ఒక చిన్న విషయంలో కొన్ని వివరాలు కావాల్సి. దానికి ఇంత దూరం రావాలా? ఫోన్ చేసి చెప్పేదానిగా. పర్వాలేదు. వెంకటరామయ్య గారు పెంచుకుంటున్న పిల్లవాడి వివరాలు మీకేమైనా తెలుసా? అదంతా ఎందుకు అడుగుతారులేండి. పాపం ఆ పిల్లవాడిదంతా ఒక విచిత్రమైన గాథ. ఆ పిల్లవాడి తల్లి పేరు? జానకి. జానకి. తండ్రి పేరు? నేను ఎంత బ్రతిమాలినా ఆ అమ్మాయి చెప్పలేదు డాక్టర్. చెప్పలేదు? డాక్టర్ డాక్టర్ చెప్పు. ఎట్లా ఉందిరా మన ఇల్లు? ఏటోటిన ఒంటి స్తంభం మేడం మాదిరా. మోతరా గట్టిగా అరవకరా, పిల్లాడు లేస్తాడు. పిల్లాడు ఎవరా? పిల్లాడు నీ కూతురు మొగుడు. ఎగిరి అదింపట్టి తిన్నాడంటే మీసాలు రాలిపోవాలి. నాకే మొగుడు అయ్యేటట్టు. అరే అల్లుడు, నీ జోలికి రానరా. వస్తాదా అమ్మాయి? కందా కందా, కూర్చోరా కూర్చోరా. ఆ పెద్దదానికి పోతులా ఎక్కువ తిట్టండి. అరే తమ్ముడు, ఇప్పుడే వస్తారా? ఎక్కడికి రా? చెప్పులు బయట ఏం చేస్తున్నా? ఆకాశం తర్వాత పెట్టరా. అన్నయ్య ఒక్కసారి ఇలా రా. ఏమిటమ్మా, అన్నం చాలదని భయమా? పర్వాలేదు, మేమిద్దరం సర్దుకుంటాం. కందా కందా. అది కాదన్నయ్యా, ఒక్కసారి ఇలా రమ్మంటుంటే. సరే లోపలికి వెళ్ళి వస్తాను. రే ఈ లోపల ఆకేనేవి లేవు, జాగ్రత్త. వంటకాలు బాగా ఉన్నాయి. మోత మోత. ఏమిట్రా లేరా? ఆకేసిన తర్వాత లేడమేమిట్రా? కూర్చోరా. లేరా మండ లేచాన్రా, వచ్చాన్రా. అమ్మా చెల్లమ్మా, ఇట్రామ్మా, ఇట్రా. అక్కడ నుంచి ఒరే అన్నయ్య, కాదు పట్టురా. నేనా? కాదురా, నీ తాత పెద్ద పులి. రాయ్, నేనెవరో తెలుసా? పెద్ద పులి మనవాడు చిన్న పులి. పులి చేసే పని అనేది పిల్లి నాయాల, పిల్లి నాయాలని. నేనేం చేశాను రా? ఆ అమ్మాయి అలా వస్తుండింది, మనం అలా వస్తున్నాం. ఏదో లోక ధర్మంగా కాళ్ళు పట్టుకున్నా, కాళ్ళు పట్టు. ఇక లేరా పోరా, లేరా. అమ్మాయి, మా నాన్నయ్య ఒట్టి అమాయకుడు, జరిగిందంతా మర్చిపో. అలాగేలే అన్నయ్య. ఇక రారా పోరా. ఇదిగో నీకు దండం పెడతాను రా. రారా అన్నానికి రా. పోరా, అన్నం పెడతానని పిలిచి కూర్చోరా. కూర్చో. అమ్మాయి
ఇక నా వడ్డనైందిగా నీ వడ్డను రాని అన్న వడ్డను రా అమ్మాయి ఆ వండినవన్నీ తీసుకురా అది నాకొద్దమ్మా వాడికి అట్లా ఏం లాభం వీడికి అలా పెడితే కుదురుతుందా రేయ్ కడుపు నిండా దినాలు రోయి లెక్కనండి రా తినలేనురా తింటాను రా తిను వంట ఎలా ఉంది మోత పాయసం తిను ఎలా ఉంది తీపు ఒకటే తీపు పులుసుడు చూడరా ఎలా ఉంది మంట మంట